భార్య భర్తకు చెప్పకుండా ఒక 1 వీక్ ఎక్కడికైనా వెళ్ళిపోయిందనుకోండి. అప్పుడు ఆ భార్య మీద కేస్ వేయొచ్చా భర్త? డిపెండ్స్ అండి సిట్యుయేషన్ బట్టి. దాని మీద అయితే ఏం కేస్ వేయడానికి లేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు వైఫ్ సపోజ్ ఏం చెప్పకుండా వెళ్ళిందంటే ఇమ్మీడియేట్‌గా హస్బెండ్ ఏం చేస్తాడు? మిస్సింగ్ కేస్ ఫైల్ చేస్తాడు. పోలీస్ అవును. స్టేషన్‌లో ఇట్లా మిస్ అయిందని చెప్పేసి. హ్మ్. సో, అలాంటి కేస్ పెట్టొచ్చు. కానీ తిరిగి మళ్ళా 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత వైఫ్ మీద ఏం కేస్ పెడతారు? పెట్టరు కదా! హ్మ్. ఒక గ్రౌండ్ అయితే ఉంటది. డివోర్స్‌లో ఏందంటే సపోజ్ ఒక 2 ఇయర్స్ సెపరేట్‌గా ఉన్నారు. అట్లా అంటే ఒక గ్రౌండ్ అయితది డివోర్స్‌కి. కానీ 1 వీక్ ఎళ్ళినారు అంటే మాత్రం దానికి పర్టిక్యులర్‌గా ఏ కేస్ పెట్టడానికైతే వైఫ్ మీద లేదు. అంటిల్ అన్‌లెస్ దేర్ ఈస్ ఎ ప్రాపర్ రీజన్. హ్మ్. రీజన్ యాస్ ఇన్ ఏందంటే ఒకవేళ 1 వీక్ వేరే వ్యక్తితో వెళ్ళింది, చీటింగ్ చేషింది. అలాంటి సందర్భంలో కేసెస్ వేరే వస్తుంటాయి. హ్మ్. వేరేలాగా ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక కేస్ చూసిన. నాకొక క్లయింట్ అంటే నా దగ్గరకొచ్చిన క్లయింట్ కేస్ గురించి చెప్తున్నా. ఏంటంటే ఆ హస్బెండ్ వైఫ్ పెళ్ళై 1 ఇయర్ అయింది. సో, వైఫ్ హస్బెండ్‌తో సరిగ్గా ఉండట్లేదు ఏమనంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతూ ఉంటది. హ్మ్. ప్రతిసారి ఈ రీజన్ పెట్టి, ఆ రీజన్ పెట్టి హెల్త్ బాగాలేదు అంటూ వెళ్తూ ఉంటది. హ్మ్. అండ్ తర్వాత హస్బెండ్ తెలిసిందేందంటే, హస్బెండ్‌కి తెలియకుండా ఒక ఫోన్ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి ఓకే. వైఫ్. హ్మ్. అది దొరికిపోయింది హస్బెండ్‌కి. హ్మ్. మొత్తం ఫోన్ ఓపెన్ చేసి చూస్తే తన ఎక్స్ లవర్‌తోని చాట్ చేస్తూ ఉంది. హ్మ్. అండ్ హస్బెండ్ తెలియకుండా ఆ సీక్రెట్ ఫోన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇంకా హస్బెండ్‌కి అర్థమైన తర్వాత అప్పుడు నా దగ్గరకొచ్చిండు. ఎందుకు అంటే ఈ మధ్యలో మనకందరికి తెలుసు. ఈవెన్ వైఫ్‌కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా గూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో మిజరబుల్ కండిషన్స్‌లో హస్బెండ్ అనేది ఉంటున్నాడు. అవును. ఉల్టా వైఫ్ మళ్ళా హస్బెండ్ మీద కేసెస్ పెట్టే రోజులివి. హ్మ్. ఆ హస్బెండ్ భయపడుతూ నన్నెక్కడ డ్రమ్‌లో పెడతాడో, నన్నెక్కడ కుక్కర్‌లో పెడతాడో అని చెప్పేసి పరిగెట్టుకొని నా దగ్గరకొచ్చి మేడం ఏం చేయాలని చెప్పి. హ్మ్. దానికి నేను కొన్ని సలహాలిచ్చినా అది నేను ఓపెన్‌గా వీడియోస్ చెప్పేది కాదు. ఎందుకంటే నేను చెప్పినప్పుడు చాలా మంది జాగ్రత్త పడే అవకాశాలున్నాయి కాబట్టి, అది ఓపెన్‌గా నేను పబ్లిక్‌లో చెప్పదలుచుకోలేదు. హ్మ్. సో, నేను కొన్ని ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చా. సో, ఇచ్చినప్పుడు అదే చేసిండు హస్బెండ్. అయితే ఈ టైంలో నేను మీరడిగిన క్వెషన్‌కి రిలవెన్సీ చెప్తా ఇప్పుడు. హ్మ్. ఏం జరిగిందంటే, హస్బెండ్‌కి పెట్టకుండా వైఫ్ ఎళ్ళిపోయింది ఇంట్లో నుండి. ఓకే. 1 వీక్ అయినా వస్తలేదు. ఈ మనిషి ఏం చేయాలో అర్థం కాదు. డౌట్ మాత్రం ఆ బాయ్ ఫ్రెండ్ మీదనే ఉంది. హ్మ్. సో, ఎళ్లి కేసయితే పెట్టేషిండు. నా దగ్గరకొస్తే నేను చెప్పా. హ్మ్. మిస్సింగ్ కేస్ పెట్టేయండి అని చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత 1 వీక్ తర్వాత తెలిసిందేందంటే, షాకింగ్ ఇది. హ్మ్. ఆ వైఫ్ హస్బెండ్‌ని వదిలేసిపోయి, ఆ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది. పెళ్లయిపోయింది. పెళ్లి చేసుకుంది. హ్మ్. పెళ్లి చేసుకున్నాంక అంటే ఐ డోంట్ వాంట్ టు లాఫ్ బట్ ఆయన పాపం ఆయన సీరియస్ కండిషన్ గాని. హ్మ్. సో, ఎళ్లి మళ్ళీ ఇంకా ఉల్టా ఏం చేసిందో తెలుసా? ఇదైతే ఇంకా ఘోరం. ఇది హ్మ్. ట్విస్ట్ కహానిలో. పోలీస్ స్టేషన్ ఉల్టా హస్బెండ్ మీద కేస్ పెట్టింది. అయ్యో! హ్మ్. నా ఎక్స్ హస్బెండ్ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని. ఎక్స్ హస్బెండ్ నుంచి నాకు ప్రొటెక్షన్ అంటే కావాలని. విడాకులవ్వలేదుగా? ఎగ్జాక్ట్‌లీ. అక్కడ డివోర్స్ గాలే, ఏం గాలే. హ్మ్. ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో నా ఎక్స్ హస్బెండ్ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలి. నాకు థ్రెట్ ఉంది. మా ఎక్స్ హస్బెండ్ నన్ను చంపే అవకాశాలున్నాయి అని చెప్పింది. హ్మ్. తీరా చూస్తే ఈయనకి కాల్స్ వస్తున్నాయి పీఎస్ నుండి. ఈయన ఎక్కడో ఉన్నాడు హైదరాబాద్‌లో, ఆమె ఎక్కడో ఉంది. కాల్స్ వస్తా ఉన్నాయన్నమాట. ఇట్లా మీరు ఏదో అమ్మాయిని థ్రెటన్ చేస్తున్నారంట అని చెప్పేసి. హ్మ్. ఇంక అప్పుడు నా దగ్గరకొస్తే నేనేం చేయాలో చెప్పి నాది సెకండరీ తర్వాత విషయం. హ్మ్. కానీ ఇక్కడ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో డివోర్స్ ఇచ్చినా అని చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి చెప్పండి మీరు? అసలు ఆమె డివోర్స్ అయిందా లేదా? వెరిఫై ఇవన్నీ వెరిఫై చేసుకోవాలన్నా చేసుకోవాలి గదా! ఏదసల డిగ్రీ కాపీ హ్మ్. చూపియాలని ఆ అవును. మినిమమ్ డ్యూటీ గూడా ఆ పీఎస్‌లో చేయలేదు. సారీ టు సే థిస్ బట్ పోలీస్ స్టేషన్‌లో ఒక్కడు కూడా పని చేయలేదంట నేను. హ్మ్. అంటే ఆడవాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, పోలీస్ స్టేషన్‌లో మినిమమ్ రెస్పాన్సిబిలిటీ డివోర్స్ అయింది అంటే, ఏదమ్మా నీ డిగ్రీ కాపీ చూపియు లీగల్‌గా నువ్వు డివోర్స్ తీసుకున్నా అన్నప్పుడు, హ్మ్. నువ్వు డిగ్రీ కాపీ చూపియాలని అడగాలా వద్దా? అవును. ఆమె ఇచ్చిన కంప్లెయింట్ తీసుకోవడమే గాక, ఈ మనిషికి కాల్ చేసి మీరొచ్చి అపియర్ కండి పీఎస్‌లో అని చెప్తారు. హ్మ్. ఇంకా ఈ హస్బెండ్ వచ్చి నా దగ్గరికొస్తే, నేనప్పుడు ఏం చేయాలో చెప్పిన అది వేరే విషయం. సో, హస్బెండ్ మాత్రం మళ్ళీ వెళ్లి కేస్ పెట్టిండు పీఎస్‌లో. హ్మ్. బికాజ్ ఆల్రెడీ ముందే మిస్సింగ్ కేస్ పెట్టున్నాడు. 1 వీక్ మిస్ అయింది. ఇప్పుడు అతను ఆ అమ్మాయి మీద రిటర్న్ కేస్ పెట్టిండు. హ్మ్. ఏంటి? కొన్ని చెప్పా. ఆ కేసెస్ పెట్టిండనమాట. సో, మీరడిగిన క్వెషన్‌కి ఏందంటే, 1 వీక్ మిస్ అవ్వంగానే డైరెక్ట్‌లీ బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా కేస్ వేయడానికి లేదు. హ్మ్. అంటిల్ అన్లెస్ దేర్ ఈస్ సంథింగ్ ఇలాంటి రీజన్ ఉండి, ఒక సెక్షన్‌కి ఏదైనా సెక్షన్‌లో పడే ఏదైనా అఫెన్స్ గనక ఆ అమ్మాయి జేషుంటే అప్పుడెయొచ్చు. హ్మ్. ఇంకా ఆ 1 వీక్ ఎళ్లి ఇంకేమైనా జేసిందంటే అప్పుడు వెయ్యొచ్చు. లేతే విడాకులు వేయొచ్చు. అలాంటివి వేయొచ్చు. ఒకవేళ ఆ 1 వీక్ ఇంకోటి చెప్తున్నా. ఆ 1 వీక్‌లో అతను అంటే సీరియస్ మెంటల్ అగనిలకపోయినా, దానివల్ల తీవ్రమైన ఆయన బాధలోకెళ్ళిపోయినా గూడా, దానివల్ల గూడా కేసేయొచ్చు. ఏది క్రుయాలిటీ కింద ఒక డివోర్స్ ఏసుకోవచ్చు. ఓకే. సో, ఈ రీజన్స్ చూపించి వేయొచ్చు. బట్ డైరెక్ట్ క్రిమినల్ నేచర్
అఫెన్సెస్ ఏవి లేవు అంటే ఇప్పుడు నేను కేసు చెప్పిన దాంట్లో ఏదో ఉంటే తప్ప, అంటే ఐపీసీలో ఆర్ బిఎన్ఎస్లో వచ్చే ఏదైనా అఫెన్స్ కనుక చేసి ఉంటే అప్పుడు కేసు పెట్టొచ్చు. రైట్. ఓకే. థ్యాంక్ యూ మేడం.